అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడి గురించి మనసారా తలుచుకుందాము. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. రాముడు అభిజిత ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. రామాయణంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించి దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేశాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్నిచ్చి కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు. చైత్ర మాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాముడు సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు మహర్షి. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు కనుక శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముడు రఘురాముడయ్యాడు, రఘునాథుడయ్యాడు, రఘుపతి అయ్యాడు, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడని ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. అందువల్ల మానవులకు రామనామ స్మరణం మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్య కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కనుక ప్రతిరోజు ప్రతి క్షణం ఆ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ రాముడి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ.